హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్క్ బ్లౌజ్కి లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, యాజ్ యూజువల్గా మనము ప్రీవియర్ వీడియోస్లలో చూసినట్టు మనకి ఈ యొక్క లైనింగ్ని మనం కింద ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇవి మెజర్మెంట్స్. ఓకేనా, ఈ మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు మనం లైనింగ్ కటింగ్ చేస్తున్నాము. నా వీడియోలన్నీ చూస్తున్నారా? చూస్తే నచ్చుతున్నాయా? నచ్చితే ఏమైనా డౌట్స్ వచ్చినాయా? ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తము కటింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడే మీకు డౌట్స్ వస్తాయి. మీకు డౌట్లు రాలేదు అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేసుకుంటూ ఏదో పైన చూసినట్టు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఇదిగోండి, 15 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకుంటే 16 ఇంచెస్ అనమాట. ఇదిగోండి, 16 ఇంచెస్ పెట్టాను ఇది. అండ్ నెక్ వచ్చేసి 11 ఇంచెస్. ఇదిగోండి, బ్యాక్ నెక్ 11 ఇంచెస్. చూసారు కదా, ఇదిగోండి 11 ఇంచెస్. ఓకే, ఇప్పుడు షోల్డర్. నేను ముందు చెప్పా కదండి, షోల్డర్ ఎప్పుడైనా కూడా బ్యాక్ నెక్ యొక్క డీప్ మీద, అంటే బ్యాక్ నెక్ యొక్క హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాక్ నెక్ హైట్ పెరుగుతున్న కొద్దీ షోల్డర్ యొక్క విడ్త్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ నెక్ 11 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. అయితే మామూలుగా అయితే ఎవరైనా కూడా 5.5 అలా పెట్టేస్తారు. బట్ మనమైతే దీనికి మనము షోల్డర్ని 4.5 ఇంచులు పెట్టేసుకోవాలి. 4.5 ఇంచులు అంటే షోల్డర్ వచ్చి 3 ఇంచులు. మనం నెక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి, నెక్ సైడ్ ఈ విధంగా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇదిగోండి మొత్తం కలిపి 4.5 ఇంచులు. ఇప్పుడు స్లీవ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచులు. చెప్పా కదా, ఆర్మ్ హోల్ వచ్చేసి 19 ఇంచెస్ అనమాట. 15 కంటే ఎక్కువ ఉంటే ఎంతైనా ఉండనియండి, 20 ఉండనియండి, 22 ఉండనియండి, ఎంత ఉన్నా కూడా మనం 6.5 ఇంచెస్ తీసేసుకోవాలి. ఓకేనా, ఈ 6.5 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ నుంచి మన నెక్ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ లూజ్ ఎంత? 44 ఇంచులు. 44 ఇంచులు చెస్ట్ లూజ్ని మనం 4 భాగాలు చేసుకుంటే 11 ఇంచులు వస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇక్కడ మనకి నెక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మనం ఈ 11 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా 11 ఇంచులు పెట్టుకొని ఈ రకంగా మనం ఈ స్లీవ్ ఆర్మ్ హోల్కి టచ్ చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్కి కరెక్ట్గా ఆర్మ్ హోల్కి టచ్ చేసేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్కి టచ్ అయింది కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు క్లైన్ కొట్టే కదా ఆర్మ్ హోల్కి, ఇదిగోండి 11 ఇంచులు, 44 ఇంచులకి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇదిగో ఓకే, ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇది వచ్చేసి 2.5 తీస్తున్నాను. కామన్గా అయితే 2నే తీస్తాము. బట్ పర్సనాలిటీని బట్టి వాళ్ళ హైట్ని బట్టి కూడా కొంతమంది కస్టమర్స్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టమంటారు. కాబట్టి దాని ప్రకారంగా నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా 2 ఇంచుల కంటే. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఇది వచ్చేసి 1.5 ఇంచ్ అండి. ఇదిగో 1.5 ఇంచ్. ఓకేనా, ఈ 1.5 ఇంచ్కి ఇది మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మళ్ళీ ఒక 3/4 ఇంచు 1/2 ఇంచు మనం మరీ పొడవు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి 3/4 ఇంచు దాకా తగ్గించుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్ తగ్గించాను. 3/4 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ షోల్డర్కి సెంటర్ పాయింట్ ఎక్కడ? ఇది వచ్చేసి ఇక్కడ కదా షోల్డర్కి సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ మనం డాట్ వేస్తాము. ఆ డాట్ వేసే దాని పక్క నుంచి మనము ఈ పాయింట్ తీసుకోవాలి. చూడండి, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనం ఈ పాయింట్ని టర్న్ ఈ డౌన్ చేసుకుంటూ రాకూడదు. మనం ఎక్కడైతే మనం డాట్ ఇచ్చుకుంటామో ఆ డాట్ ఎండింగ్ నుంచి మనము
ఈ ఈ హైట్ ఇది సారీ ఈ క్రాస్ అన్నది ఇచ్చిపోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి అస్సలైన మెయిన్ థింగ్, మీకు ఈ స్లీవ్ ఆర్మ్ హోల్ వచ్చేసి మీకు ఎంత చెప్పాను 19, అంటే దాన్ని 2 భాగాలు చేస్తే మనకు వచ్చేది ఎంత 9.5. ఈ చెస్ట్ లూజు ఈ 9.5 కలిసిందో లేదో చూసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో కూడా మీకు అది ఎలాగా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది. ఇగో చూసారా, ఇదిగోండి ఇగో కరెక్ట్గా వచ్చింది చూడండి. వచ్చిందా? ఈ 2 కరెక్ట్ కలిసిందంటే మాత్రం మీకు బ్లౌజ్ యొక్క కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కట్ చేయాలి. దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఎగురుతా అనేది తీసేసుకుంటారు. ఓకేనా. ఇది అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఈ కచ్చిక ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలాగ కచ్చిక పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం యాజ్ యూజువల్ ఈ బ్యాక్ నెక్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇవ్వండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని కచ్చిక ఉంది కదా, ఈ కచ్చిక దగ్గర కూడా చిన్న మార్క్ పెట్టేసుకోవాలి. మీరు నా మెజర్మెంట్స్ ఫాలో అవుతుంటే మాత్రం ఇక్కడ ఏ మెజర్మెంట్స్ ఉన్నాయి ఐడియా ఉన్నాయి కదా. ఫ్రంట్ పార్ట్కి ఏ మెజర్మెంట్స్ తీసుకుంటాము, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది, మిడిల్ చెస్ట్ వస్తుంది, లోయర్ చెస్ట్ అంటే ఓకేనండి. ఈ 3 పార్ట్స్ అనేది మనకి పక్కాగా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే బ్యాక్ నెక్కి అయితే మనము నెక్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కానీ కటింగ్ చేయలేదు. బట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం నెక్ మార్కింగ్ పెట్టుకుంటాము అండ్ కటింగ్ ఆల్సో ఖచ్చితంగా కటింగ్ కూడా చేస్తామన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి ఈ నెక్కి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి చూడండి మిడిల్ చెస్ట్ 10, లోయర్ చెస్ట్ 14. ఓకేనా. ఈ మిడిల్ చెస్ట్కి వచ్చేసి 10.5 ఇంచెస్, లోయర్ చెస్ట్ వచ్చేసి 14 ఇంచులు, అంటే ఈ 10.5 ఎందుకంటే 1/2 ఇంచ్ స్టిచెస్లోకి. ఈ లోయర్ చెస్ట్ వచ్చేసి 14.5 ఇంచులు అనమాట. ఇది వచ్చేసి 14.5 ఇంచులు. అయితే ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకోవాలి. అయితే నేను చెప్పాను కదా ఈ 2 ఇంచులు అనేది పర్సనాలిటీని బట్టి కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి 2 ఇంచులు, కొంతమందికి 2.5 కూడా తీస్తాము. ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఇది కరెక్ట్గా ఇక్కడ 4 ఇంచులు పెట్టుకునేటట్టు కూడా చూసుకోవచ్చు. ఇట్లా 4 ఇంచులు పెట్టుకోవాలంటే మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. చూడండి 4.5 వచ్చేసింది. ఇక్కడ అంటే మనకి కుట్లలోకి అటు ఇటు పోయేసరికి మనకి 4 వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఓకేనా. ఇలా కూడా చూసుకోవచ్చు. అలా చూసుకుని మనకు కొంతమందికి ఏంటంటే బాగా పర్సనాలిటీ చెస్ట్ ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళకి ఇది 2 ఇంచులే తీయాలండి. ఎక్కువ తీస్తే మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు. ఓకేనా. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 1 ఇంచ్ అనమాట. ఓకేనా. ఇవి ఇలాగా కలిపేయాలి. అండ్ ఇంకోటి ఇంతకుముందు చెప్పా కదా మీకు, ఇది వచ్చేసి బయటకు వచ్చేసి 1.5 ఇంచ్ ఇలాగా. ఇలాగా ఓకేనా. ఇవ్వండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇవ్వండి ఇక్కడ నుంచి 2 పాయింట్స్ పైకి. ఓకేనా. ఇవ్వండి ఈ విధంగా. ఇది వచ్చేసి ఇవన్నీ ఇక్కడ 1 పాయింట్ కొంచెం ఎందుకంటే ఇది
షోల్డర్ కింద చూడండి, ఇక్కడ ఈ పైన ఒక పాయింట్ ఎక్కువ కట్ చేసాం కనబడుతుంది కదా, ఈ 1 పాయింట్ పై కట్ చేసాం కదా, ఆ 1 పాయింట్ కోసం మనం ఇక్కడ కూడా ఇవ్వండి 1 పాయింటే మనకి ఇక్కడ కూడా పైకి వస్తుంది చూడండి. ఆ పాయింట్ కోసం షేప్ని ఇలాగా తీసుకుంటూ రావాలి. ఇవ్వండి ఇది ఓకేనా. ఇప్పుడు కచ్చికాలు, ఇది డాట్స్ కోసం మన మార్కింగ్లో ఇది 3 ఇంచులు. నేను ప్రీవియస్ వీడియోలో చూపించా కాబట్టి మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వీడియోస్ చూసుకోండి, చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇదండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నెక్కైనా ఎట్లాంటి దానికైనా మీరు హ్యాండ్స్ యాజ్ యూజువల్గా ఇంత ముందు తీసినట్టే తీసుకోవచ్చు. ఇది ఇవన్నీ ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 చూసారా, ఈ 2 కూడా కరెక్ట్గా వచ్చింది లేదని ఇలా టచ్ చేసుకొని చూసుకోవాలి. ఇవ్వండి, లేదు అంటే ఇబ్బంది అవుతుంది. ఈ 2 చూసుకొని కటింగ్ పెట్టుకోవాలి. ఈ ఎండింగ్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇక్కడికి టచ్ అవ్వాలి. ఇలాగా కరెక్ట్గా వచ్చేసి చూసారా, ఇదిగోండి ఎండింగ్ పాయింట్. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ నెక్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా చేసి కటింగ్ అలా చేసేసుకొని ఇగో ఇట్లా ఇదొక కుట్ల మంద ఎగస్ట్రా, ఇది కూడా స్టిచెస్ కోసం ఇలా ఎగస్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా ఓకేనండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఇవ్వండి, ఇవ్వండి ఓకేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఏదైనా ఫస్ట్ వర్క్ బ్లౌజులకి పర్ఫెక్ట్గా క్లాత్ కనుక కరెక్ట్గా పెట్టుకోకపోయినా ఏదైనా కూడా ఫ్రంట్ నెక్ మొత్తం పనికి రాకుండా పోయే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ చూడండి, వర్క్ ఓన్లీ ఫ్రంట్ నెక్ని ఇలా పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ అంటే వర్క్ పార్ట్ని పెట్టుకుంటున్నాను అనమాట. ఈ వర్క్ పార్ట్ని పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. నా ఇది ఒక్కటే కాదండి, మీకు అన్నీ చూపిస్తాను 1 బై 1గా. ఓకేనా, ఇదిగోండి ఇది ఒక పార్ట్ కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో పార్ట్ ఇదిగోండి ఇది కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇదిగోండి జాయింట్ రాకుండా చూసుకునే, ఇగో ఇక్కడ చూసేసారా, ఇక్కడ పెట్టామనుకోండి మనకి ఎటువంటి జాయింట్ రాదు. ఓకే ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. మీకు డౌట్లు రావట్లేదంటే కరెక్ట్ చూడనట్టు. మళ్ళీ చెప్తున్నాను, మీకు నేర్చుకోవాలనే ఉద్దేశం కరెక్ట్గా ఉంటే మాత్రం నా వీడియోని కరెక్ట్గా చూడండి. మీకు మళ్ళీ ఏ టీచర్ అవసరం లేదు, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మీకు పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బాయ్, సీ యూ అగైన్, బాయ్.